మీడియాలో తిరుగుతుందో బయట పబ్లిక్ లో తిరుగుతుందో కాళ్ళు ఇరిగిపోతాయి, కాళ్ళు లేకుండా పారా ఒలింపిక్స్ తెలిసిపోయిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు కదా, అక్కడ ల్యాగ్ అనిపోతుంది. అంటే సినిమా మనకి తెలిసిపోయింది, అరే ఇంకేంటి నెక్స్ట్ ఇదే కదా, దీన్ని ఎందుకు ఇంత ల్యాగ్ చేస్తున్నారు, క్లోజ్ చేయొచ్చు కదా సినిమా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ రామ్ చరణ్ గారికి మటుకు హ్యాట్స్ ఆఫ్ చెప్తా, అంటే డెడికేషన్. బట్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ నాట్ అప్ టు ద మార్క్ అన్న. డిఎస్పి అనుకోవచ్చు లేదా తమనన్న కూడా అనుకోవచ్చు, కానీ ఏఆర్ రెహమాన్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయని మ్యూజిక్ ఇది. అంటే బ్యాక్గ్రౌండ్ ఏదో మనం హై రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఏఆర్ రెహమాన్ గారి నుంచి నాట్ సాటిస్ఫైడ్ మ్యూజిక్ ఇది. అండ్ జాన్వీ కపూర్ శ్రీదేవి గారు కూతురు అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు, దేవరాలోనూ అంతే చేశారు, ఇందులోనూ అంతే చేశారు. మంచి క్యారెక్టర్స్ చేయగలిగినప్పుడు ఇవ్వండి, క్యారెక్టర్ లెంత్ ఇవ్వండి, ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇప్పుడు కృతి శెట్టి గారికి ఎలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చారు ఉప్పెనలో, ఇందులో ఓన్లీ రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో అయిపోయింది కదా కంప్లీట్ గా. ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా మన చూపంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. ఉన్నాయి అదే ఊరి కోసం స్టేషన్ తేవాలి, ఈయన ఆడే ఆటలు ఒక మనిషి ఎన్ని ఆటలు ఆడేచ్చు అనేది చూపించారు. స్కూప్ షాట్లు కాకుండా పెద్ద షాట్లు ఆయన ఎన్నో ఆడాడు. మనకి మన ఆలోచనకు కూడా అంత చిక్కని షాట్లు అనమాట. అవన్నీ కూడా న్యాచురల్ గా ఉంటే బాగుంటుంది అంటానన్న నేను. అంటే చెయ్యొద్దు అన్నట్లా, న్యాచురల్ గా ఉండి డిసప్పాయింట్ అయ్యా. న్యాచురల్ గా ఉండాలి ఏదన్నా. ఇప్పుడు ఊరు చూపించి లొకేషన్స్ ఉన్నాయి చూడండి, లొకేషన్స్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. మనుషుల ఆ హావభావాలు కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, వాళ్ళ యొక్క ఇది కానీ న్యాచురల్ గా ఉంది. కాకపోతే ఇది ప్రెసెంట్ జనరేషన్ లో తీసిన సినిమా. మహా అయితే 5 years బ్యాక్ 8 years బ్యాక్ జరిగిన కథలాగా చూపించారు. 1990s కి బ్యాక్ డ్రాప్ అయితే బాగుండేది అనిపించింది. 350 కోట్లు కనిపించట్లేదు అన్న. ఏదన్నా 600 టికెట్ వర్త అన్న కాదు నా వరకు అయితే కాదు అవునని చెప్పలేను. బట్ కొన్ని సీన్స్ చెప్తున్నా కదా, ఇన్స్పిరేషనల్ మూవీ, మంచి సినిమా. అండ్ రామ్ చరణ్ గారిని చూసి ఇన్స్పైర్ అవుతుంది. సినిమా చూసి పక్కన పెడితే రామ్ చరణ్ గారు ఆయన డెడికేషన్కి, ఆయన సినిమా కోసం పడిన కష్టానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఒక మనిషి సినిమా కోసం ఎంత ప్రాణం పెడతాడా అనేలాగా అనిపించింది. రామ్ చరణ్ గారి కష్టానికి ప్రతిఫలం దక్కిందా దక్కలేదు? ఒక ముక్కలో చెప్పాలంటే ప్రతిఫలం 70% దక్కిందన్న, 30% దక్కలేదు. జాన్వీ కపూర్ అసలు అబ్బో దండం పెట్టొచ్చు. జగపతి బాబు సీన్ ఉంటుంది, ఎమోషనల్ సీన్, క్రేజ్ చేసాడు ఆయన యాక్టింగ్. పెద్ద ఏం లేదన్న, పెద్ద ఏం లేదు. ట్రైలర్ ఎంత ఉందో టీజర్ ఎంత ఉందో ఇందులో కూడా అంతే ఉంది, పెద్ద ఏం లేదు. స్టైల్ అయితే క్రికెటర్ నచ్చింది, ఎమోషన్ అయితే రన్నర్. కుస్తీ బాడీ బాగుంది. అన్ని అంటే మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ నవ్వుతున్నాడు అంటే బొగదీరా RRR మించి ఉంటుంది పెద్ద సినిమా అని చరణ్ గారు చెప్పారు. అంత రేంజ్ ఎమోషన్ ఉంది, ఓకే ఎమోషన్ ఉంది, స్టోరీ ఉంది, అంతగా కనెక్ట్ అవ్వలేదు నేనైతే. అంటే చరణ్ గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చిందని కూడా శివరాజ్ కుమార్ రావచ్చు. టాప్ 4-3 లో డైరెక్టర్స్ ఉంటారని కూడా చెప్తారు. అది కష్టం. బాగా ఆడితే నార్త్ వైపు ఏమో ఆడొచ్చు, కానీ ఎట్లా అనిపించింది ఓవరాల్? అసలు జాహ్నీ కపూర్ అసలు ఏం లేదు అన్న, అసలు ఏం లేదు. 3 hours సినిమా ఉంటుంది, ఒక 20 minutes 30 minutes ఉంటుందేమో, 20 minutes ఉంటుందేమో, కానీ ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఏం లేదు. అసలు ఫస్ట్ హాఫ్ లో కూడా అసలు సింక్ లేదు, అసలు ఉంది. కనిపించింది అన్న, ఎమోషన్ సీన్స్ లో కూడా బీజం బాగా గట్టిగా అనిపించేస్తుంది. 2 సినిమాలు తీసాడు అనమాట. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తాం? 3.